చుట్టోపేసిరట కంపెనీ అధినేతలు భాస్కర్ చెక్క భాస్కర్ చెక్క సుధారాణి చెక్కల మాయాజాలం. ఇగో ఈయన భాస్కర్ ఈమె సుధారాణి ఏం చేసిరు? ఖతర్నాక్ కపుల్స్ చేసిన అవినీతి భాగవతం, 1000 మంది అమాయకులను మోసం చేసిన వైనం, లబోదీపం అంటున్న ఆర్జే వెంచర్స్ బాధితులు, న్యాయం దొరకకపోతే ఆత్మహత్య శరణ్యం అంటూ రోదనలు. ప్రభుత్వాలు అధికారులు ఇలాంటి వారిని కట్టడి చేయలేరా? గుంట భూమి ఉండదు, నిర్మాణాలు అసలే ఉండవు, కేవలం బ్రోచర్లతో మాత్రమే చూపిస్తూ దగా చేస్తారు. ఆఫర్ల పేరుతో అమాయకుల ఉసురు తీస్తారు. అక్రమార్జనే పరమావధిగా సాగిపోతున్న ఫ్రీలాన్స్ మోసాలపై అనునిత్యం అక్షరయుద్ధం చేస్తున్న ఆదాబ్ అంటూ వీళ్ళొక వార్త రాశారు. ఫ్రీలాన్స్ పేరుతోటి అక్కడ భూమి ఉండదు, ఆ భూమికి పర్మిషన్ రాదు, ఆ భూమికి ఎల్పి నెంబర్ రాదు, దాంట్లో డెవలపింగ్ పనులు ఏముండవు, కరెంట్ ఉండదు, అండర్ డ్రైనేజ్ ఉండదు, రోడ్లు సరిగా ఉండవు, ఇవన్నీ ఏమి ఉండవు. బ్రోచర్లలో మాత్రం బాగుంటాయి, ఎల్పి నెంబర్ కూడా ఉంటుంది బ్రోచర్లలో, వాస్తవానికి ఎల్పి నెంబర్ ఉండదు. ఇట్లా కస్టమర్స్ అందరు కూడా బ్రోచర్లను చూసి, మాయాజాలం చూసి, ఆ టెంట్లను చూసి, ఆ ఏరియాను చూసి, ఆ డెవలప్ ఏదో చిన్నగా చేస్తారు. వీటిని చూసి ఎంతో కొంత డబ్బులు ఈఎంఐ పద్ధతిలో పెట్టి కొంటున్నారు, కొని నష్టపోతున్నారు. కాబట్టి ఎవరైనా వెంచర్లో ఫ్లాట్ కొనే ముందు ఆ ఎల్పి నెంబరు, దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఆ వెంచర్ పర్మిషన్స్ ఏమున్నాయి, ఏ రకాల పర్మిషన్స్ ఉన్నాయి, రేరా పర్మిషన్ ఉందా, ఎల్పి నెంబర్ ఉందా, జీపీ లేఅవుట్, అసలు ఏంటి విషయం అంతా మొత్తం కూడా కనుక్కొని అందులో ఫ్లాట్ కొనుక్కుంటే బాగుంటుంది. వాటర్ ఫెసిలిటీస్ లేనటువంటి ఉంటుంది ఆ వెంచర్ ఉంటుంది. ఆ వెంచర్లో అసలు బోర్ వేస్తే చుక్క నీరు ఉండదు. 10 బోర్లు వేసి ఉంటారు, ఇప్పటికి ఒక బోర్ కూడా సక్సెస్ కాదు. మరి ఆ వెంచర్లో ఫ్లాట్ కొనుక్కొని ఏం చేస్తారు? నీళ్ళు లేనప్పుడు వెంచర్లో కొన్నాం, ఇల్లు గిల్లో కట్టుకుంటాం అనుకుంటాం, ఇల్లు కట్టుకోవడానికి నీళ్లు కావాలి, మనం ఇంట్లో ఉండడానికి నీళ్లు కావాలి, రోజు మన నిత్యావసర పనులన్నిటికి కూడా నీళ్లు కావాలి. ఆడ నీళ్లు కట్టుకున్నప్పుడు బోర్ వేస్తే నీళ్ళు పడకపోతే ఆడ ఇల్లు కట్టుకునే ఏం లాభం, తక్కువ ధరకు వచ్చినా ఏం లాభం, అది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది.